మంచి మంచి ర్యాంక్స్ తీసుకురావాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, సరేనా? తెచ్చుకుంటాను. నీ ఎయిమ్ ఏంటి? నాకు న్యాయం ధర్మం అంటే ఇష్టం, అందుకే ఆ బాటలో నడవాలనుకుంటున్నాను. అందరికీ న్యాయం చేస్తాను. నీది నాదే ఒక్కటే గోల్ అన్నమాట. నువ్వు అందరికీ న్యాయం చేయాలనుకుంటున్నావు కాబట్టి నువ్వు కూడా నాలా లాయర్ కావాలి. నేను నీకు అండగా ఉంటాను. నన్ను కూడా నీ ఫాదర్లా అనుకో. నేను చెప్పినట్టు అవుతావు కదా? అవుతాను. గుడ్. ఏం మాట్లాడుకుంటున్నారు వాళ్ళు? ఇంకా నేను వెళ్ళనా? ఆల్ ది బెస్ట్. బాయ్. థ్యాంక్ యూ అంకుల్. బాయ్ అమ్మా. బాయ్ తల్లి, వెళ్ళు. నేను ఆటోలో వెళ్ళిపోతానులే, నువ్వు వెళ్ళు. పర్వాలేదు, నాకేం పని లేదు కాబట్టే కదా ఇంతసేపు కారులో తిప్పాను. స్కూల్ దగ్గర తీసుకొచ్చాను. పాప ఫీజు కూడా నేనే కట్టుండేవాడిని కదా. అయ్యో ఎందుకులే. శ్రీకరే కట్టాలా? నేను కట్టకూడదా? సరే, ఇంకా బయలుదేరదామా? నేను బయటకు వచ్చి చాలాసేపు అయింది. సరే వెళ్దామా? కూర్చో. ఎక్కడున్నావు? గుళ్ళో ఉన్నాను బాబా. నేను ఫోన్ చేసినప్పుడు గుళ్ళో ఉన్నానని చెప్పింది. మరి సత్యతో ఎందుకు తిరుగుతుంది? అవని 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 నా దగ్గర అబద్ధం చెప్పిందా? నా దగ్గర అబద్ధం ఎందుకు చెప్పింది? అబద్ధం చెప్పాల్సిన అవసరం అవనికి ఎందుకు వచ్చింది? వాళ్ల మధ్య ఉండకూడని సంబంధం ఏదో ఉంది. సత్యగాడు వాడింట్లో అవని ఫోటో పెట్టుకుని ఆరాధిస్తున్నాడు. శ్రీకర్కి పిల్లలు పుట్టే అవకాశం లేదని మాకు ఆనాడే వెరీ క్లియర్గా తెలిసిపోయింది. అవని విషయంలో అమ్మ తప్పు మాట్లాడిందని అమ్మను నేను నానా మాట్లాడినాను. అమ్మ మాటలు నిజం చేసేలా ఇప్పుడు అవని నా కళ్ళ ముందు కనిపించింది. అంటే సత్యకు తనకు మధ్య ఉన్న స్నేహంలో ఏదైనా తప్పుందా? ఇప్పటి వరకు అవని చెప్పిన మాటలను నేను గుడ్డిగా నమ్మేశానా? లేదంటే నేను కూడా అపార్థం చేసుకుంటున్నాను? ఈరోజు నా కళ్ళతో ఇలాంటి సంఘటనను చూశానేంటి? మొగుణ్ణి ఒక్క మాట కూడా అన్నిచ్చేది కాదురా. చివరికి వాళ్ళ అమ్మా నాన్నలతో కూడా గొడవ పడేది. నా పెళ్ళం నాకు అంత సపోర్ట్గా ఉండేది. ఓ, నిచ్చెనకు గోడ ఆధారంలో ఉండేదన్నమాట. ఒక్క లైన్లో భలే చెప్పేశావురా. ఇద్దరికి ఏం పని లేదా? నా గురించి ఊసులాడుకుంటున్నారు. అమ్మా, అమ్మగారు. నమస్కారం. నమస్కారం. బాగున్నారా? బాగున్నామమ్మా. ఏదైనా పండగ ఇలా వచ్చారు? అలాంటిదేం లేదమ్మా. మొన్న అమ్మగారు అయ్యగారు వచ్చి ప్రసాదం తయారు చేసి వెళ్ళారు కదమ్మా,
వర్షాలు పడ్డాయి. ఆ విషయం చెప్పి వెళ్దామని వచ్చాం. ఓ సంతోషం. అందరూ వస్తారనుకున్నాము. అక్షయ్ అమ్మతో ప్రసాదం తయారు చేయిస్తారనుకున్నాం. అందుకు కొన్ని దుష్టశక్తులు అడ్డుపడుతున్నాయిలేండి. అందరూ పొలాల్లో విత్తనాలు చల్లుకున్నారమ్మా. పోనీలేండి, గుండెల మీద భారం దించుకున్నట్టయింది. పంటలకు వెళ్లే ముందు కౌలు డబ్బులు ఇచ్చి వెళ్తుంటాం కదమ్మా, అందుకే వచ్చాం. సరే, ఇలా ఇవ్వండి. ఆగండి. డబ్బులు నాకివ్వండి. నీకెందుకివ్వాలి? ఇంతకు ముందెప్పుడు నేనే తీసుకునేదాన్ని కదా. అత్తయ్య నా చేతులతోనే బీరువాలో పెట్టమని చెప్పేది. ఈ కొత్త అలవాట్లెందుకు? అలే, అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఏంటా తేడా? చాలా ఉంది. అదే ఏముంది? అవనే ఈ డిస్కషన్స్ వద్దు. ఇదిగో, మీరు డబ్బులు మా ఆవిడికి ఇవ్వండి. వద్దండి, నేను అత్తయ్యతో మాట్లాడతాను, నాకివ్వండి. నీకు ఏం అధికారం ఉందని నువ్వందుకుంటున్నావు? నీకేం హక్కు అర్హతలున్నాయని నువ్వందుకుందాం అనుకుంటున్నావు? నీకేం అర్హత ఉంది? పూజ గదిలోకి వెళ్లే అర్హత నీకుందా? ప్రసాదం చేయగల అర్హత నీకుందా? ఏముందని ఇంత విర్రవీగుతున్నావు? అయ్యా, మీరు ఒక పని చేయండి. డబ్బులు అక్కడ పెట్టండి, చెప్తాను. పెట్టండి. ఇక మీరు బయలుదేరండి. పెద్దమ్మగారు వస్తే మేము వచ్చి వెళ్ళామని చెప్పండి. అలాగే మీరు బయలుదేరండి. దండాలమ్మా. వాళ్ళ ముందు మనింటి పంచాయతీ ఎందుకని పంపించేశాను. ఇప్పుడు ఇద్దరిని జుట్టులు పట్టుకోమంటావా? మా ఆయన చేసిన పని అలాగే ఉంది. అంత లేదు. ఇక నుంచి డబ్బులు నేనే అందుకుంటాను. ఎవరు అడ్డుపడతారో నేను చూస్తాను. అవని, ఏంటి నీ దౌర్జన్యం? చెరువులోని చేపలని కొంగొచ్చి తన్నుకుపోయినట్టు లాక్కున్నావు. అవని, చూడండి అత్తయ్య, కౌలు డబ్బుల్ని నిహారిక అందుకుంటుంది. ఎప్పుడూ అందుకునేది నేనే కదా. ఆ డబ్బులు నిహారికకివ్వు. చెప్పింది నీకే. డబ్బులు నిహారికకివ్వు. అదేంటత్తయ్య? వేద చెప్పినట్టు చెయ్యమ్మా. ఇవ్వు. ఇక నుంచి రైతుల దగ్గర నుంచి కౌలు డబ్బులను నిహారికే తీసుకుంటుంది. థ్యాంక్స్ అత్తయ్య. థ్యాంక్స్ అమ్మా. ఇదే విధంగా నిహారికకు తాళాలు, అధికారాలు కూడా అప్పగించేస్తే ఇంకా బెటర్ కదా. తొందరలో అది కూడా జరుగుతుంది. నిహారిక కూడా నీలాగే ఈ ఇంటికి కోడలు. నిహారికకి కూడా సమాన హక్కులు ఉంటాయి. ప్రతిసారి గౌరవాలు నువ్వే అందుకోవాలని రూలేం లేదు. బావా, సమయానికొచ్చావు. అత్తయ్య ఏం అంతా మాట్లాడుతుందంటే, చూశాను. అత్తయ్య మనసులో ఏదో పెట్టుకుని ఇలా చేస్తుంది. నా మీదున్న కోపంతో నిహారికకు పెత్తనాలిస్తుంది. నిహారిక ఎలాంటిదో తెలిసి కూడా పంతంతో ఈ విధంగా చేస్తుంది. ఇది కరెక్ట్ కాదు కదా బావా. ఇది తప్పు కదా బావా. అవునే, ఈసారికి అయ్యిందేదో అయిపోయింది. ఇక వదిలేయమ్మా. అన్నీ అమ్మగారికే సమర్పించేయాలా ఏంటి? అత్తయ్య గారు,
మీరు చేస్తుంది కరెక్టో కాదో ఆలోచించండి. తప్పొప్పుల గురించి మీరు నాకు చెప్పే స్థితిలో లేరు. నువ్వు మాట్లాడవేంటి బావా? అమ్మ నిర్ణయాన్ని అందరం గౌరవించాలి. అధికారాలు పెత్తనాలు ఎవరికివ్వాలో మొదటి నుంచి అమ్మ చేతుల్లోనే ఉంది. అంతా అమ్మ ఇష్టం. నువ్వు అనవసరంగా ఇలాంటి విషయాల్లో కల్పించుకోవద్దు. నీ హద్దుల్లో నువ్వు ఉండు. బావా, ఇంకేం మాట్లాడొద్దు. నన్ను విసిగించొద్దు. అమ్మతో గొడవ పడద్దు. నాకు చిరాగ్గా ఉంది. అబ్బా, మొదటిసారి నా తమ్ముడు అవనికి వ్యతిరేకంగా మాట్లాడాడు. అయితే మన ఇంటికి మంచి రోజులు వచ్చినట్టే. ఏదేమైనా కానీ ఇదంతా కళ నిజమా అన్నట్లుంది. నిజమే కృష్ణ. ఆ? ఇంతకాలం శ్రీకర్ అవని మొగుళ్లా కనిపించాడు. చాలా కాలం తర్వాత వేదవతి కొడుకులా అనిపించాడు. ఏదో జరిగింది, అందుకే అవనికి యాంటీగా మాట్లాడాడు. బావా, ఏమైంది? ఎందుకు ఇలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. బాగుంటే ఇలా ఉండవు. ఇంకెలా ఉంటాను? నేను ఎప్పుడు ఎలా ఉంటానో ఎలా ఉండాలో కూడా నువ్వే డిసైడ్ చేస్తావా? నా పట్ల ఎప్పుడు నీ చూపు గాని నీ మాట గాని ఇంత కటువుగా ఉండేది కాదు. అవి సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటాయి. నిలకడగా ఉండడానికి నేనేం విగ్రహాన్ని కాదు కదా, మనిషిని. రకరకాల ఎమోషన్స్ నాకు ఉంటాయి. రైతులు వచ్చినప్పుడు కూడా ఇదే విధంగా మాట్లాడావు. నిన్ను ఈ విధంగా చూడడం ఇదే మొదటిసారి. నువ్విలా ఉండడానికి కారణం ఏంటి బావా? నా కారణాలు నా దగ్గరుంటాయి. అన్నీ నీకు చెప్పాలా ఏంటి? నా దగ్గర చెప్పకూడనివి కూడా ఉంటాయా? నా దగ్గర నువ్వన్నీ చెప్తున్నావా? ఏం దాచాను బావా? దాచిన వారికి తెలుస్తుంది. నేనేం దాచలేదు. నీ ముందు నేనెప్పుడు ఒక తెల్ల కాగితంలా ఉంటున్నాను. తెల్ల కాగితం మీద కంటికి కనిపించని రాతలు కూడా ఉండొచ్చు కదా. బంగారం, వీళ్ళిద్దరి సంభాషణ వేడి వేడిగా వాడిగా ఉంది బంగారం. తుఫాన్ రాబోయే ముందు ఇలాగే ఉంటుంది. ఇప్పుడు ఇద్దరి మధ్య ప్రళయం రాబోతుందా? శ్రీకర్ గనక లాకెట్ ని చూస్తే ప్రళయం ఏంటి, దాని బాబొస్తుంది. అత్త తన మనసులో ఏం పెట్టుకుని మాట్లాడుతుందో అర్థం కాక ఓవైపు సతమతమవుతున్నాను. మరోవైపు నీ మనసులో ఏముందో అర్థం కాక ఇబ్బంది పడుతున్నాను. మీ మనసులో చదవలేకపోతున్నాను. నేను ఫ్రెష్ అవ్వాలి. ఇప్పుడు నన్ను విసిగించొద్దు. బంగారం బంగారం, వాడు లాకెట్ చూస్తే బాగుండు. బాంబు బ్లాస్ట్ అయిపోతుంది. మిస్ అయింది. అవును బంగారం.
సత్య మన మీద ఎంతో అభిమానంతో ఇందులో మన ఇద్దరి ఫోటోలను పెట్టి బహుమతిగా ఇచ్చాడు. దీనిని బావకి చూపిద్దాం అనుకున్నాను. నువ్వు మూడిగా ఉన్న సమయంలో చూపించలేను. మిస్ అయింది బంగారం. పోనీ మనం వెళ్ళి ఏరా మీకు సత్య గిఫ్ట్ ఇచ్చాడు కదా, అందులో ఏముంది అని అడిగేద్దామా? ఎలా ఉంది నా ఐడియా? నిద్రపోతున్న గాడిదని లేపి మరీ తన్నించుకున్నట్టు అవుతుంది. మనం అత్యుత్సాహం చూపిస్తే ఫోటో మార్చింది మనమే అని అనుమానం వస్తుంది. శ్రీకర్కి తెలియాల్సిన సందర్భంలో తెలుస్తుంది. అప్పటి వరకు ఆటం బాంబులా అలాగే ఉండని. ఏంటో ఈ మగాళ్ళు ఒక్కోసారి భార్యలకు కూడా అర్థం కాకుండా పోతారు. వింత వింతగా ప్రవర్తిస్తుంటారు. బయట చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆఫీసులో చాలా టెన్షన్స్ ఉంటాయి. వాటిని బయటే వదిలేయాలి. ఇంటి వరకు మోసుకొస్తే ఏం బాగుంటుంది? పోనీ నేనేమన్నా అందరి ఆడవాళ్ళలా నా మొగుడిని బంగారం కావాలి, పట్టు చీరలు కావాలి, అవి కావాలి, ఇవి కావాలి అని అడుగుతున్నానా? లేదే. మరి నాతో ఎందుకు చిరాగ్గా ఉండాలి? బయట చిరాకు భార్య మీద చూపిస్తే మాత్రం భార్య ఏం చేస్తుంది? మనసులో ఏముందో బయటికి చెప్పుకుంటేనే కదా భార్య ఓదార్చగలుగుతుంది, తనకు తోచిన సలహా ఏదైనా ఇవ్వగలుగుతుంది. నా మనసులో బాధ నీకెలా తెలుస్తుంది? ఇప్పుడు నేనేదైనా అడిగినా నువ్వు ఉన్నది ఉన్నట్టు చెప్పవు, మాట మారుస్తావు, ఖచ్చితంగా అబద్ధం చెప్తావు. బావా బావా అంటూ వెంట పడుతున్నాను కదా, అందుకే లోకు అయిపోయినట్టున్నాను. ఏంటమ్మా నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? నాలో నేను కాదమ్మా, ఒకరికి వినిపించాలని మాట్లాడుతున్నాను. అర్థం కావాల్సిన వారికి అర్థమవుతుందిలే. ఎవరికి అర్థమవుతుంది? ఇక్కడ నువ్వు నేను ఉన్నా, అక్కడ నాన్నున్నారు. మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందు నువ్వు వెళ్ళి మీ నాన్నకి కాఫీ ఇచ్చిరా. రోజు నువ్వే ఇస్తుంటావు కదా, ఈరోజు నాతో ఎందుకు పంపిస్తున్నావు? నాకు పనుంది, అందుకే నీతో పంపిస్తున్నా. ఇద్దరి మధ్య గిల్లి కజ్జాలు ఏమైనా నడుస్తున్నాయా ఏంటి? ముందు నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళు. నాన్న కాఫీ. ఏంటలా చూస్తున్నావు? తీసుకో నాన్న. నిన్న సత్య అక్షయ్తో ఏం మాట్లాడాడో తెలుసుకోవాలి. ఏమైంది నాన్న? ఎందుకలా ఉన్నావు? అక్షయ, ఇలా వచ్చి కూర్చో.
నిన్న స్కూల్ దగ్గరికి మీ అమ్మ వచ్చింది కదా? అవును నాన్న, సత్య అంకుల్ కూడా వచ్చారు అవునా? ఎందుకు? ఫీజు కట్టడానికి. అంకుల్ నీతో ఏం మాట్లాడారు? ఏం మాట్లాడారంటే నీది నాది ఒక్కటే గోల్ అన్నమాట. నువ్వు అందరికీ న్యాయం చేయాలనుకుంటున్నావు కాబట్టి నువ్వు కూడా నాలా లాయర్ కావాలి. నేను నీకు అండగా ఉంటాను.